చుట్టూ అడవి పూరిళ్లలో జీవనం, కార్లు బైకులు లేని ప్రయాణం, ఇవే అడవి బిడ్డల ప్రపంచం. కానీ వారి కొత్తగా ఏదైనా ప్రదేశం చూపించాలని భావించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వ చొరవతో రాష్ట్ర రాజధానిలో అద్దాల భవనాలు వీక్షిస్తూ పులకించిపోతున్నారు. భారీ రహదారులు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండుగూడెం వాసులు. తొలిసారి హైదరాబాద్ చూసిన ఆదివాసీల కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ఇల్లు, పంట పొలాలు, చెట్లు మాత్రమే చూసిన వారు రంగురంగుల మేడలను చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు గోండుగూడెంకు చెందిన ఆదివాసీలకు హైదరాబాద్ను చూపిస్తామని జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆధునిక జీవనశైలికి దూరంగా ఉన్న ఆదివాసీలకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా వారిలో సామాజిక స్పృహ పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. తమ ప్రాంత ప్రజలను హైదరాబాద్ తీసుకురావడంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ వాసులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లకు టూరిజం అంటే ఆదిలాబాద్ అడవులు, ఆదిలాబాద్ జలపాతాలు, ఆదిలాబాద్ మవ్వాల్ ఫారెస్ట్, లేదంటే నాగార్జున సాగర్, లేదంటే సోమశిల, అచ్చంపేట, ఇతర రకరకాలు ఉన్నాయి. కానీ ఆదివాసీలకు టూరిజం అంటే హైదరాబాద్. ఎందుకంటే అవన్నీ ఆదిలాబాద్ వాళ్ళు చూస్తూ ఉంటారు రోజు. అందుకని మిమ్మల్ని అందరినీ టూరిజం తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది ఆ రోజున. సో ఆ చెప్పిన మాట 1800 మందికి మీకు తీసుకెళ్లి చూపిస్తా చెప్పాను. ఆ సందర్భంలో చెప్పిన దానికి ఈ రోజున జూపల్లి కృష్ణారావు గారు మా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ఒక కొలాం హ్యాబిటేషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఒక మాట అడిగారు, మీరు ఎంతమంది హైదరాబాద్ చూశారు అని అడిగారు. ఆ యొక్క సభలో దగ్గర 2000 మంది, 1800 నుంచి 2000 మంది ఉన్నారు. అందులో కేవలం 4 మాత్రమే చేయలేపారు. అంటే అప్పుడు చూసిన తర్వాత మంత్రి గారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆధునిక యుగంలో కూడా హైదరాబాద్ చూడనట్టు వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ హైదరాబాద్ తీసుకెళ్తా, ఎయిర్పోర్ట్తో పాటు మిగతా అక్కడ టూరిజంకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూపెడతానని ఆ రోజున మాటిచ్చారు. వాళ్ళలో ఎంత ఆనందం అంటే ఇది టూర్ నిజంగా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నిజంగా ఎవ్వరు కూడా రానటువంటి పరిస్థితి. అట్లాంటి టూర్ని ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు మాకు కల్పించడం, నిజంగా నా నియోజకవర్గాన్ని ప్రత్యేకించి ఎంపిక చేసుకుని తీసుకురావడం అనేది అదృష్టంగా భావిస్తున్నా. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నగరంలోని ముఖ్య ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ కోట, తారామతి, బారాదారితో పాటు వినోద కేంద్రాలైన లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్, శిల్పారామంను వారు సందర్శించనున్నారు. తొలిసారి నగరాన్ని చూడడంతో కొత్త అనుభూతి కలుగుతోంది వారు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఆదివాసీలు కొనియాడారు. ఎప్పుడు చూడలేదు సార్, నేను ఇప్పుడే వచ్చినాం సార్. నేను భోజనాలు మంచిగా ఏర్పాట్లు ఉన్నాయి సార్. అన్ని అక్కడైతే మన దగ్గర చిన్న చిన్న ఇల్లు ఉంటాయి సార్, ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్లు అన్ని, మళ్ళీ రోడ్ కూడా పెద్ద రోడ్లు ఉన్నాయి సార్. ఇక్కడ మొత్తం కొత్తగా ఉన్నది. మొత్తం మాకు ఇక్కడ హైదరాబాద్లో రావాలని కూడా అప్పటి నుంచి చాలా ఉండే, కానీ మేము రాలేకపోయాం. ఇప్పుడు వచ్చేసినాం, సార్లు తీసుకొచ్చినారు. మాకు గూనె పెంకలు ఉన్నాయి, ఇట్లా బిల్డింగ్లు లేవు. కట్టెతోని వాసాలు కొట్టి ఇల్లు కప్పినాం, గడ్డితో ఇంకా కప్పిండ్రు కొంతమంది. మళ్ళా టీన్లు వేసినాం, అవి ఇన్పయ్యు ఇబ్బంది ఉన్నది. అందుకని చూసేందుకు ఇక్కడ మేము వచ్చినాం సార్. రాష్ట్ర రాజధానిని చూడని వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారని, వారందరికీ విడతల వారీగా పర్యాటక శాఖ తరపున సందర్శించేలా చూస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.